హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చాలా ఈజీగా టేస్టీగా కారపు పొంగల్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం ముందుగా ఒక కడాయి పెట్టుకొని ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకొని బాగా దోరగా వేయించుకోవాలి. ఇలా బాగా వేయించుకున్న పెసరపప్పు ఒక బౌల్లో తీసుకొని ఏ గ్లాస్తో అయితే మనం పెసరపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో బియ్యం తీసుకొని ఒక 30 to 40 minutes పాటు నానపెట్టుకోవాలి. ఇప్పుడు పొంగల్ చేయడానికి ఒక కుక్కర్ గిన్నె తీసుకొని దానిలో నెయ్యి వేసుకొని జీడిపప్పు వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న జీడిపప్పు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు జీలకర్ర, మిరియాలు, పచ్చిమిర్చి, అల్లం వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి. ఇవి వేగాక ఆనియన్స్, కరివేపాకు, టమోటా వేసుకొని వేయించుకోవాలి. ఇక్కడ టమోటా వేసుకోవడం అనేది ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు. నేనైతే హాఫ్ టమోటా వేసాను. ఇవన్నీ బాగా వేగాక ఒక 6 glasses ఆఫ్ వాటర్ తీసుకోవాలి. ఎప్పుడు పొంగల్ చేసేటప్పుడైనా వాటర్ అనేది 1:3 రేషియోలో తీసుకోవాలి. అంటే మనం 1 glass ఆఫ్ రైస్ పెసరపప్పు తీసుకుంటే దానికి 3 glasses ఆఫ్ వాటర్ తీసుకోవాలి. అప్పుడే పొంగల్ అనేది బాగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం, పెసరపప్పు వేసుకొని తగినంత ఉప్పు, పసుపు వేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. మూడు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కారపు పొంగలి రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ రెసిపీ మీరు ట్రై చేసినట్లయితే మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.